నమస్తే. ఇప్పుడు మన సబ్స్క్రైబర్‌లో ఒకరు అడిగారు, పాపులేషన్ ఎలా మనకి ఎక్కువవుతుంది అని అడిగారు. అంటే చనిపోయిన ఆ శరీరం మళ్ళీ వెంటనే మరుజన్మ తీసుకుంటుందా, తీసుకోదా అని వాళ్ళ డౌట్ అడిగారు. ఇది మా సిద్ధగురు గారు చెప్పిన ఆన్సర్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడేంటంటే మళ్ళీ ఈ ఆత్మలు పుడుతున్నాయి అని అంటే, ఒక్క మనిషి చనిపోతే ఒక్క మనిషి పుట్టడం అనేది జరగదు. అలా అనుకుంటే సృష్టిలో ఫస్ట్ సృష్టించబడింది ఇద్దరు కదా, ఆడ మగ. వీళ్ళిద్దరిలో ఒకరు చనిపోతే ఒకరే పుట్టాలి, మళ్ళీ ఇంకొకరు చనిపోతే ఇంకొకరే పుట్టాలి. ఎంతమంది చనిపోతే అంతమందే పుట్టాలి అనుకుంటే అది కాదు కరెక్ట్. యాక్చువల్గా ఇప్పుడు 100 మంది చనిపోయారనుకోండి, దానిలో ఒక్కరు 100 మంది కూడా కాదని చెప్తారని. కొన్ని వేల మంది చనిపోతే దానిలో ఒక్కరికి మాత్రమే మరుజన్మ తీసుకునే అవకాశం దొరుకుతుందట. కరోనాలో కూడా 1,00,000 మంది చనిపోయారు అంటే 1,00,00,000 మంది పుడతారనమాట. అలాగా జనాభా పెరుగుతుంది. ఎలా అన్నది చూద్దాం ఇప్పుడు మనం. ఒక మనిషికి మరుజన్మ అన్నది కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాతే దొరుకుతాయట మనిషి జన్మ అనేది. అందుకే మనిషి జన్మ అంత గొప్ప స్థాయిలో ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా వెంటనే ఇప్పుడు చనిపోగానే అందరు చెప్పుకునేలాగా వెంటనే వేరే జన్మ వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. ఎలా వచ్చి మనిషి జన్మ ఎక్కువ అవుతుంది, మనుషుల యొక్క నెంబర్స్ ఎక్కువ అవుతుంది అని అంటే పాపులేషన్ మనకి ఇప్పుడు మనిషి జన్మ ఈ స్థూల శరీరంలో చనిపోయేటప్పుడు ఏంటంటే దానిలోని ఉయిర్ తన్మయ్ అంటారు. అంటే ప్రాణతత్వమును లైట్ తత్వం కొన్ని వందలుగా మూవ్ అయ్యి అది కొన్ని వందల వేల జన్మ తీసుకుంటుందట. అంటే మనం ఏంటి అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక వాటర్ బాటిల్ ఉంది. ఆ వాటర్ బాటిల్ని పైనుంచి వాటర్ ప్లాస్టిక్ కవర్లో పోసామనుకోండి, పైనుంచి కింద వేసామనుకోండి, అప్పుడు ఆ వాటర్ అన్ని చోట్ల చిందులు పడతాయి కదా. ఆ చిందులు పడినాయి అంటే మనకి ఆ చిందులు పడేది ఒక్కొక్క మనిషి జన్మ అవుతుందట. అంటే మన ఆరాలో గుడ్ అండ్ బ్యాడ్ కర్మాస్ ఉంటాయి కదా, ఆ ఆరాలో నుంచి వచ్చే ఒక్కొక్క రేస్ అన్నీ కూడా చనిపోయిన తర్వాత మనిషి శరీరంలో నుంచి ఒక్కొక్క రూపం తీసుకుంటుందట ఇవి. కానీ అన్నీ ఒకటే ఆత్మన అంటే కాదు. ఆత్మ మళ్ళీ వేరే కనెక్ట్ అవుతుంది. దాని గురించి తెలుసుకోవడానికి మేమే ఇప్పుడిప్పుడే కొంచెం అర్థం చేసుకున్నాం. ఆత్మ ఎలా కనెక్ట్ అవుతుంది, ఆత్మ ఎక్కడ ఉంటుంది, మనిషి లోపల ఉందా, ఎక్కడుంది అన్నదంతా అవన్నీ కూడా తర్వాత మనం మాట్లాడదాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిద్ధగురు గారు మాకు చెప్పిందే చెప్తాను నేను కూడా. ఇప్పుడు చూడండి, ఒక పండు కింద పడిపోయి రాలిపోయింది అనుకోండి, అది కుళ్ళిపోయి ఎక్కడెక్కడో కొట్టుకొని పోయి ఎక్కడెక్కడ దాని విత్తనాలు పడతాయో అక్కడంతా అవి చెట్లుగా, కొన్ని లక్షల చెట్లుగా మారిపోతాయి. అంతే కదా. ఒక చెట్టులో కొన్ని లక్షల పండ్లు ఉంటాయి. ఈ లక్షల పండ్లలోని విత్తనాలు మళ్ళీ లక్షల చెట్టుగా రూపుదిద్దుకుంటుంది కదా. సో ఇప్పుడు చూడండి, మనిషిలో ఈ స్పర్మ్స్ అన్నది ఏంటంటే కొన్ని లక్షల స్పర్మ్ కౌంట్స్ ఉంటాయి. కానీ పుట్టేది ఎంతమంది అక్కడ? 1 లేకపోతే 2 లేకపోతే 3. కానీ కుక్కలకి చూడండి చాలా తక్కువ స్పర్మ్ కౌంట్స్ ఉంటాయట. కానీ వాటికి పుట్టేది ఎన్ని? 6, 7, 8 ఇలా లెక్క లేకుండా పుడుతున్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి చనిపోతే కొన్ని వందల ప్రాణాలు ఉత్పత్తి అవుతాయట. అప్పుడు జనరల్గా ఏంటంటే మనిషి చావడం అనేది పెద్ద పాపమట. మనిషి చావు అనేది అలా ఉండకూడదు. అంటే మన శరీరాన్ని అలాగే చెక్కు చెదరకుండా భూమికి ఇచ్చి ఆ దేహంలో నుంచి ఉయిరాట్రల్ అంటే ప్రాణశక్తిని పంపించి పైకి ఆత్మతో కల్పించడమే జీవముక్తి అనే ఒక స్టేజ్ అన్నమాట. కానీ మనం ఇప్పుడు అలా ఉంటున్నామా అంటే అలా కాదు. మనం చనిపోతున్నాం, కానీ చనిపోయినా కూడా చాలా ప్రాణాలు మళ్ళీ కొత్తగా ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు చూడండి, వాటర్ బాటిల్ అనేదే శరీరం, దానిలో ఉన్న నీళ్లు అనేది ఉయిరాట్రల్ అంటే ప్రాణశక్తి. సో ఈ ప్రాణశక్తిని పోసింది ఎవరు? ఆత్మ.
అది ఈ ఆత్మ ఉత్పత్తి కావడానికి ముందు స్టేజ్ ఏంటి? పరమాత్మ. సో ఇలా ప్రతిదీ కూడా పరమాత్మలో నుంచి మనం వచ్చాము, దానిలోని ఒక పాయింట్ మాత్రమే మనం అన్నది మనకి తెలుసుకుంటే చాలు అన్నమాట. జనరల్గా చూడండి, మామిడి పళ్ళు అంటే మనం ఎక్కువగా తింటాం, ఎక్కువగా మనం ఏదైతే యూజ్ చేస్తామో అది మనకి అలాగే ఎక్కువ మాండ్లు కూడా ఉత్పత్తి అవుతాయి, ఎక్కువ ఫ్రూట్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. ఇంకా చూస్తే మనకి పామ్ ఫ్రూట్ అంటారు కదా, తాటిపండు. అది తాటిపండు బాగా తినడం తక్కువైపోయింది. ఎక్కడైతే తక్కువైపోయిందో అది పండడం కూడా తక్కువైపోయింది. అలాగే కంగారూస్ ఆస్ట్రేలియాలో ఒకప్పుడు దాన్ని బాగా వేటాడేవాళ్ళు. తర్వాత అప్పుడు ఎంత వేటాడుతూ ఉంటే అంత ఎక్కువగా కంగారూస్ పుట్టడం మొదలైంది. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది, వాటిని వేటాడొద్దు అని చెప్పి, చంపొద్దు అని చెప్పి వదిలేశారు. వదిలేసిన తర్వాత ఏమైంది అని అంటే కంగారూస్ తగ్గిపోయినాయి, అది పుట్టుకనే తగ్గిపోయినాయి అన్నమాట. ఎప్పుడైనా కూడా ఒక మనిషి చనిపోతే కొన్ని వేల ఆత్మలు మళ్ళీ పుడతాయి, కానీ సేమ్ ఆత్మన అంటే కాదు. అది వేరే లెక్కలు ఉన్నాయి అని చెప్తారు సిద్ధగురు గారు. అది మాకు చెప్పారు, నేను కూడా మళ్ళీ మీతో షేర్ చేస్తాను. సో అలాగే అందుకే ఏంటంటే ఒక ఇద్దరితోనే స్టార్ట్ అయిన ఈ ప్రపంచం, ఇద్దరు చనిపోతూ ఉంటే ఇద్దరే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండాలి కదా, అలా కాదు. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క ఆరాలో నుంచి, ఆ రేస్లో నుంచి కొన్ని వేల మంది పుడతారట, కానీ ఆత్మ మళ్ళీ ఒక్కటి కాదు. అది సోర్స్ ఒకటే కానీ వీళ్ళ ఆత్మ ఒకటి కాదు అన్నది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు మీకు. ఇది వినండి ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్లో అన్నీ కంప్లీట్ ఆఫ్టర్ డెత్ మనం ఏమవుతాం, ఎక్కడికి వెళ్తాం అన్నది మనం కంప్లీట్గా తెలుసుకునే స్టేజెస్ వస్తాయి. అది తెలుసుకునేదా కొంచెం ఓపిక పట్టారంటే మీకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.